ఈ కనిపిస్తున్నటువంటి ఈ మ్యూజియము నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ ఈ మ్యూజియంకి వెళ్ళాలంటే టికెట్ ఎంతో తెలుసా? ఓన్లీ 3 రూపీస్ అండి. 3 రూపాయల టికెట్‌తో మనం ఈ మ్యూజియంలో చాలా చరిత్రని చూడొచ్చు అనమాట. చూసారు కదా! నేనిప్పుడు అన్నీ చూపిస్తాను. అసలు ఇది చాలా అంటే చాలా ఎడ్యుకేషన్‌గా ఉంటుంది పిల్లలకి. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడున్నా సరే నెల్లూరుకి వచ్చినప్పుడు ఈ ప్రదర్శనశాలకి తీసుకురండి. మన నెల్లూరు అనేది ఎలా ఏర్పడింది ఏంటి అనేది ఇందులో వీళ్ళు బాగా నీట్‌గా పెట్టున్నారనమాట. ఆది మానవుల నుంచి వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఏమేమి పాత్రలు వాడారు, ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్ అంటే పనిముట్లు వాడారు, ఎలా జీవించారు, కళ్ళకి అద్దినట్టు చూపించారండి బొమ్మలతో సహా. చాలా అంటే వాళ్ళ చరిత్ర కూడా రాసున్నారు. వాళ్ళు ఎటువంటి బొమ్మలని వాడారు, ఎటువంటి బొమ్మలని చెక్కారు కూడా ఉంది. అసలు చూడముచ్చటగా ఉన్నాయి ఆ బొమ్మలు. ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన బొమ్మలటండి. ఈ కింద కనపడేవి ఇవి అక్కడక్కడ దొరికినవి. నెల్లూరు చరిత్రని చెప్పేటటువంటి ఈ శిలాఫలకాలు అక్కడక్కడ దొరికితే వాళ్ళు తెచ్చి ఇక్కడ ఈ ప్రదర్శనశాలలో ఈ మ్యూజియంలో పెట్టారు. ఇవన్నీ రాగి పాత్రలు, ఇత్తడి, పంచలోహాలతో తయారు చేసినటువంటి వస్తువులు. ఇవన్నీ ఆనాటి వాళ్ళు తయారు చేసిన బొమ్మలు అన్నమాట. అప్పటి పనిముట్లు కూడా చూడండి ఎంత ఇదిగా రాసున్నారు. చిన్న చిన్న బిందెలు ఇవి చూడండి. ఇవన్నీ రాజుల కాలం నాటి పాత్రలు, వాళ్ళు వాడిన కూజాలు, కుండీలు, గ్లాసులు. ఇవన్నీ ఆ ప్రదర్శనశాలలో ఇవైతే మనకి ఎక్కడ దొరకవండి. రియల్గా చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్రదర్శనశాలకి ఈ మ్యూజియంకి రావాల్సిందే. ఎందుకంటే ఇది పెద్ద టికెట్ కూడా ఎక్కువ లేదు. ఓన్లీ 3 రూపాయల టికెట్తో మనం నెల్లూరులో ఉండేటటువంటి చరిత్ర మొత్తాన్ని, ఎలా ఏర్పడింది, ఏ రాజులు పరిపాలించారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు ఉన్నాయి, ఏ గుళ్ళు ఉన్నాయి, అక్కడ దొరికిన ఈ శిల్పాలు, విగ్రహాలు అన్నీ ఇక్కడ వాళ్ళు తెచ్చిపెట్టున్నారు. చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. మేము లాస్ట్ 4:30కి వెళ్ళాము. అది 5 o'clockకి క్లోజ్ అవుతుందంట. ఇవి పురాతన కాలంలో వాళ్ళు వాడిన నాణ్యాలు. అంటే ఇప్పుడు మనం పైసలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే మనకి నోట్లు ఉన్నాయి, రూపాయలు, 2 రూపాయలు ఉన్నాయి. అప్పుడు వీళ్ళు వాడిన నాణ్యాలు అన్నమాట ఇవన్నీ. ఒక్కొక్క రాజుల కాలంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ నాణ్యాలు ముద్రించి వాడారని వాళ్ళు అక్కడ డిస్ప్లేలో చెప్తున్నారు. ఇది చూడండి, యాదవుల కాలం నాటి నాణ్యాలని. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించేటప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ నాణ్యాలు చాలా చిన్నవిగా ఉన్నాయండి. కాకుంటే కొంచెం మందం ఎక్కువగా ఉన్నాయి. మీకు ఫోటోలో అలా కనపడుతుంది కానీ చాలా చిన్న నాణ్యాలు అన్నమాట అవి. విజయనగర రాజులు పరిపాలించేటప్పుడు ఈ నాణ్యాలు ఉన్నాయని వాళ్ళు ఇక్కడ పెట్టున్నారు డిస్ప్లేలో. ఇది కుతుబ్ షాహీ వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టబడిన నాణ్యాలు. తర్వాత లాస్ట్లో బ్రిటిష్ ఇండియా నాణ్యాలు ఇవన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజుగా కనిపించాయి నాకు చూస్తుంటే, ముందు పక్క వెనుక పక్క. ఇప్పుడు చూసిన నాణ్యాలన్నిటిలోకి బ్రిటిష్ వాళ్ళు ముద్రించిన నాణ్యాలు కొంచెం పెద్దవిగా అనిపించాయి. ఇవన్నీ మనం ఎప్పుడు ఎక్కడ చూసి ఉండము రియల్గా కూడా. ఈ ఒక్క సగము శిలాపలకం ఎక్కడో దొరికిందంట.
అది తీసుకొచ్చి పెట్టారు. అక్కడ వేరే లాంగ్వేజ్లో రాసున్నారనమాట. వేరే భాషలో రాసి ఉన్నారు. అది ఏంటో మనకి ఐడియా లేదు, అది ఏ భాష ఏంటో. ఇదొక విగ్రహము, ఇది ఎక్కడో దొరికిందని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నారు. సో నెల్లూరులో ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు దొరికాయి, ఎక్కడెక్కడ ఏ ఉండేవి, ఇవన్నీ వాళ్ళ శిలా శాసనాలు అంటండి. అంటే మనకి ఇది ఇస్తారు కదా శాసనాల టైప్లో, అదనమాట. ఇవి ఒక రాగి రేకు మీద ఏదో అక్షరాలు రాసున్నారనమాట. శాసనాలు అంటారంట వీటిల్ని. చూడండి, అప్పటి రాజులు వాడినటువంటి, యుద్ధానికి వాడినటువంటి వస్తువులు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. చూసారు కదా, బాణాలు. బల్లెము, ఇవి కత్తులు, ఎంతెంత పెద్ద కత్తులు ఉన్నాయో చూడండి. ఇవన్నీ అప్పటివేనండి. ఇది ఫిరంగి, అక్కడ పేపర్లో ఉంది. ఇక్కడ ఈ పక్క ఉండేవి ఫిరంగి గుండ్లటండి. ఇవి యుద్ధానికి వాడినప్పుడు అప్పట్లో కత్తులు అనమాట. ఇది చూడండి ఎంత పొడవుగా ఉందో ఆ తుపాకీ. ఇవన్నీ శిల్పాలు, దేవతామూర్తుల శిల్పాలన్నీ వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. దేవతామూర్తులు, దేవుళ్ళు, అన్నమాచార్య, వీళ్ళందరినీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇవన్నీ కంచు, రాగి, పంచలోహాలతో తయారు చేసినటువంటి శిల్పాలు, విగ్రహాలండి. అవన్నీ పైన రాసున్నారు. ఇది ఎక్కడెక్కడ ఉండే దేవాలయాలు, ఎక్కడెక్కడ దొరికాయి అని చూడండి. ఇది మనకి ముందుగా ఇది అంటే ఈ యొక్క ప్రదర్శనశాలని స్థాపించిన వాళ్ళ ఫోటో అనమాట. ఇది బయట అండి, ఎంట్రన్స్లో ఇలా ఉంది. బయట కూడా చాలా రకాల దేవుళ్ళ యొక్క విగ్రహాలని డిస్ప్లే చేస్తున్నారు. మొత్తానికి సెలవులు వచ్చినప్పుడు మీకు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళని చూపిస్తారు.